విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో కనకదుర్గ అమ్మవారు ఇవాళ 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు పాలు, తాగునీరు, మెడికల్ వసతులను ఏర్పాటు చేశారు. కొండ దిగువన ఉన్న పున్నమి ఘాట్ వద్ద నుంచి వీఐపీ దర్శనం భక్తులకు వాహనాలను అనుమతిస్తున్నారు. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు పోలీసు సేవాదళ్, రెడ్ క్రాస్ వాలంటీర్లు చర్యలు చేపడుతున్నారు. దుర్గమ్మ భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శాంబశివరావు, చెప్పండి, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందులోని వాళ్ళ ఆదివారం అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఎంతమంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు 4వ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు శరన్నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తారు. అయితే పంచాక్షరి మహామంత్రానికి ఆది దేవతగా శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులకు అనుగ్రహిస్తారని చెప్పేసి కూడా భక్తుల నమ్మకం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు అంత విశిష్టమైన రోజుగా చెప్తారు. కాబట్టి భక్తులంతా కూడా లక్షల్లో అక్కడికి వచ్చి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా ఈ 10 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ శరన్నవరాత్రులకు సంబంధించి సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి ఇప్పటికే దుర్గగుడి ఆలయ సిబ్బంది అంచనా వేశారు, అధికారులు కూడా అంచనా వేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్ లో ఇబ్బందులు పడకుండా భక్తులు త్వరగా అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఇప్పుడు హారతి సమయంలో కావచ్చు, కొన్ని ప్రత్యేక పూజల సమయంలో ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు భక్తుల్ని ఆపుతున్నారు తప్పితే మిగతా సమయంలో భక్తులకి దర్శనం అందిస్తా ఉన్నారు. అదే ఇప్పటికి వరకు ఈ 4 రోజుల సమయంలో ఒక 5 లక్షల పైగా భక్తులు ఇప్పటికీ అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అంచనా వేస్తా ఉన్నారు. మొత్తంగా ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి ఇంజమాగాల విస్తుండగా చిరునవ్వుతో భక్తుల్ని అనుగ్రహించే లలితా త్రిపుర సుందరి దేవిని ఆశ్రయిస్తే సకల బాధలు కూడా తొలగుతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎక్కువ స్థాయిలో కూడా, ఎందుకంటే మనం లలితా సహస్రనామాలతోటే ఏ పనైనా ప్రారంభిస్తారు. లలితా సహస్రనామాలకు ఎటువంటి ఉంటుందో అందరికి తెలుసు. ఈ నేపథ్యంలోనే లలితా త్రిపుర సుందరి దేవిగా ఈ రోజు దేవి అవతారం దర్శనమిస్తుండటంతో భక్తుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని చెప్పి కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో తయారు చేసినటువంటి కదంబ ప్రసాదం సమర్పిస్తారు. అదేవిధంగా లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం భక్తులపై ఉండే విధంగా శ్రీమాత్రే నమః అని ఒక శ్లోకం కూడా వాళ్ళు ఉచ్చరిస్తారు. అయితే మొత్తంగా ప్రస్తుతానికైతే ఈ భక్తులైతే ఉదయం నుంచే క్యూ లైన్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా అమ్మవారిని భక్తులైతే దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ 10 రోజుల పాటు భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.